కొన్ని జీవితాలు కాలంతో కలిసి మరుగున పడిపోతాయి. మరికొన్ని జీవితాలు కాలాన్నే దాటి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇది అలాంటి ఒక అసాధారణ జీవిత గాథ. తన జీవితాన్ని మార్చుకోవడానికి లోకాన్ని కాదు, తనను తాను జయించిన ఒక సాధకుడి కథ. అనారోగ్యాన్ని ఆధ్యాత్మిక శక్తితో జయించిన కథ. బాధలను భగవంతుని ఆశ్రయంతో అధిగమించిన కథ. సేవనే సాధనగా, విశ్వాసాన్నే జీవన మార్గంగా, దైవానుభూతినే జీవిత లక్ష్యంగా మార్చుకున్న మహనీయుని ప్రస్థానం. పెద్దగుట్ట నరసయ్యగా పేరుగాంచిన శ్రీ కడవేర్గు నరసయ్య గారి జీవన యాత్ర. గుట్ట నరసయ్య గారు 40 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. గుడి ప్రతిష్టకు 79లో మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన కూడా పరిచయం అయింది. ఆయన ఉండేది చిన్న నిజాంపేటలో, కానీ పిల్లల భవిష్యత్తు కొరకు సిద్దిపేటలో గదమంతా జాగా ఉంటే బాగుంటుంది, పిల్లలకు భవిష్యత్తు రేపు పల్లెటూళ్ళ కంటే పట్టణంలో అయితే బాగుంటుంది అనే ఆలోచనతో సలహాలు అడుగుతుండే. నన్ను దైవ నిర్ణయంతో రోడ్డు బిట్టు తీసుకో, ఎప్పుడైనా ఇంత కిరాణా దుకాణం ఏదైనా పెట్టుకొని బతారు పిల్లలు, చెడిపోయేది ఉండదే అని చెప్పి మనం సలహా ఇస్తే దాని ప్రకారం ఖరీదు చేసుకున్నాడు. మనిషికో 4 షట్టర్లు కట్టిండు. దేవుని అయితే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, పిల్లలను మంచిగా ఉంచిండు. ఒకరిని దేహి అన్నట్టు లేకుండా ఇంతవరకు కూడా ఆయన 10 రూపాయలు మనకి ఇచ్చింది కానీ వాళ్ళ దగ్గర ఆయన తీసుకున్న దాఖలాలు లేవు. అది ఆయన నైజాము. ఎవరికి ఇంతవరకు 1 రూపాయి ఎగ్గొట్టిన దాఖలాలు కూడా లేవు. ఆయన డబ్బులు వేరే వాళ్ళు ఎగ్గొట్టినా ఆయన మాత్రం ఎవరికేం ఎగ్గొట్టలేదు. నీతిమంతుడు. మనం ఏది చెప్పినా ఆయనకు కొంచెం దేవునిలాగా స్వభావం. అయ్యగారు చెప్తే వేదవాక్కు, చెడు సలహా ఇవ్వడం అనే ఒక గురుత్వం నా పైన. దాని ప్రకారంగానే వచ్చి సలహాలు అడుగుతుంది. దేవుడి దయతో మనం ఇచ్చిన సలహా ప్రకారం అంచెలంచెలుగా పైకి ఎదిగిండు. దేవుడు కూడా సహకరించిండు. ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆశీర్వదిస్తుంది. మాది ఫస్ట్ తోట నుంచి ఇక్కడికి వచ్చి 47 ఏళ్ళ. 47 నుంచి ఇక్కడ ఉంటున్నాము. తర్వాత గుట్ట నడిసే అదే సందర్భంలో పరిచయం అయిండు. మళ్ళీ మెరుగు రాయేశం కూడా అప్పుడే పరిచయం అయిండు. వీళ్ళిద్దరూ అక్కడ జాగాలు కొన్నప్పుడు నాకు రమ్మంటే పోయినా, ఇటుక దసరా ఇప్పించిన. అయితే అప్పటి నుంచి ఏడ కలిసిన నమస్తే అంటే నమస్తే, అందరం మంచిగా ఉంటాము. సత్సంగం కూడా ఇక్కడ వచ్చినప్పుడు వస్తాడు. ఇక్కడ ఉంటే సత్సంగం వస్తాడు. పరబ్రహ్మ పరమేశ్వరుని నుంచే జరుగుతుంది. అందరూ వస్తారు. చాలా పవిత్రమైన సజ్జన సత్సంగంలో పాల్గొంటారు. వాళ్ళు గుట్ట నడిసే ప్రేమతోటి మాట్లాడతాడు. శ్రీ కడవేర్గు నరసయ్య గారు 1945లో జన్మించారు. వీరి జన్మస్థలం సిద్దిపేట జిల్లాలోని భూంపల్లి అక్బర్పేట మండలంలో ఉన్న చిన్న నిజాంపేట అనే కుగ్రామం. పరువు ప్రతిష్టలు మాత్రమే ఆస్తిగా గల పద్మశాలి కుటుంబంలో భూమవ్వ నరసయ్య అనే పుణ్య దంపతులకు నరసయ్య గారు 4వ కుమారుడిగా పుట్టారు. వీరి తండ్రి వ్యవసాయదారుడే కాక నేత పనిలోనూ నిపుణుడు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నరసయ్య గారికి ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశం కలగలేదు. చిన్న నిజాంపేట ప్రాంతంలో ఉన్న చిన్న వీధి బడుల్లో 4వ తరగతి వరకు మాత్రమే చదివి విద్యాభ్యాసాన్ని విరమించవలసి వచ్చింది. విద్యాలయాలలో విద్యలు నేర్చి డిగ్రీలు సంపాదించకపోయినా నరసయ్య గారు జీవితాన్ని, సమాజాన్ని చక్కగా అధ్యయనం చేశారు. ఉన్నత విద్య లేకుండానే ఉత్తమమైన విలువలు అలవరుచుకున్నారు. తల్లిదండ్రులు సంపన్నులు కాకపోయినా నరసయ్య గారి బాల్యం ఆనందంగా గడిచింది. అందమైన అనుభూతులకి, ఆటపాటలకి లోటు లేదు. ఆటపాటలే కాదు, నరసయ్య గారు నాటకాలన్నా చెవి కోసుకునేవారు. స్వయంగా రంగస్థలమెక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన తండ్రి గారి గురువుగా నరసయ్య గారు బాల్యంలోనే వ్యవసాయంతో పాటు మగ్గం పనులు కూడా నేర్చుకున్నారు. అప్పుడప్పుడు తల్లితో కలిసి పక్క గ్రామాల్లో కూలీ పనులకు కూడా వెళ్లేవారు. కష్టాలెన్ని కలిగినా నరసయ్య గారు బంగారు బాల్యమే అనుభవించారు. 22 సంవత్సరాల వయసులో 1967లో నరసయ్య గారి వివాహం జరిగింది. వధువు చేగుంట మండలం ఈరపట్నం గ్రామానికి చెందిన వంగ లస్మవ్వ చిన్నరామయ్య గార్ల 2వ కుమార్తె ముత్తవ్వ. పెళ్లి తరువాత
5 సంవత్సరాలు అన్యోన్యంగా ఆనందంగానే గడిపారు. ఆ తరువాత దురదృష్టవశాత్తు కొద్ది కాలానికే నరసయ్య గారు తీవ్రమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. వైద్యులు సరైన వ్యాధి నిర్ణయం గాని చికిత్సను గాని అందించలేకపోయారు. ఆరోగ్య సమస్యలు తీవ్రతరమవుతూ ఉండడంతో నరసయ్య గారికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. రోగ నివారణ కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు. గుళ్ళు గోపురాలు దర్శించారు. నాటు వైద్యులను మంత్రవైద్యులను ఎందరినో సంప్రదించారు. కాని ప్రయోజనం లేకపోయింది. అలాంటి పరిస్థితుల్లో లచ్చపేటకు చెందిన ఒక మహిళ ఆయనకి పెద్దగుట్టకు వెళ్ళు, సిద్ధపురుషుడు బాబా షాదుల్లాను సేవించమని సలహా ఇచ్చింది. ఆరోగ్యాన్ని సాధించేందుకు అప్పటికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారి ఉన్న నరసయ్య గారు ఆ అవ్వ సలహా అనుసరించాలని నిర్ణయించుకున్నారు. పెద్దగుట్ట నిజామాబాద్ జిల్లాలో జలాల్పూర్ గ్రామ సమీపంలో ఉంది. 1000 మెట్లకు పైగా ఎక్కి పెద్దగుట్ట మీద ఉన్న దర్గాకి చేరుకోవచ్చు. కులమతాలకతీతంగా సంకట పరిస్థితుల్నెదుర్కొంటున్న ఆర్తులెందరో తమ సమస్యల పరిష్కారం కోసం పెద్దగుట్ట దర్గాను దర్శించి సేవిస్తారు. సయ్యద్ షాదుల్లా అనే సిద్ధపురుషుడు సజీవ సమాధిలో ప్రవేశించిన పవిత్ర స్థలంగా పెద్దగుట్ట ప్రసిద్ధికెక్కింది. ఆరోగ్యం చేకూర్చుకునేందుకు ఆఖరి ప్రయత్నంగా సిద్ధపురుషుడు షాదుల్లా బాబాను సేవించేందుకు పెద్దగుట్టకు వెళ్లిన నరసయ్య గారు అక్కడ 3 సంవత్సరాల పాటు ఉండిపోయి కఠోర సాధనతో కష్టభూయిష్టమైన జీవితాన్ని గడిపారు. నిత్యం దర్గాకు వెళ్లడం, శుభ్రం చెయ్యడం, దర్గాకు వచ్చిన భక్తులకి సహాయం చెయ్యడం నరసయ్య గారి దినచర్యల్లో భాగం. సిద్ధపురుషుడు షాదుల్లా బాబా దర్శనం పొందడం ఆయన లక్ష్యం. కొండ కోణంలో క్రూర మృగాల మధ్య సిద్ధపురుషుడి దర్శనం కోసం నిర్విరామంగా అన్వేషించారు. ఎన్నో రోజులు అన్నపానీయాలు స్వీకరించకుండా నిష్ఠతో గడిపాడు. ఎట్టకేలకు దివ్యత్వ సాక్షాత్కారం వల్ల ఆయన అనారోగ్యం చేత్తో తీసివేసినట్టుగా సంపూర్ణంగా సమసిపోయింది. అనూహ్యంగా ఆరోగ్యం చేకూరడంతో నరసయ్య గారి జీవితం ఒక గొప్ప మలుపు తిరిగింది. కానారు పోయి వచ్చి నాకనే మంచిగానే ఉన్నాడు. మంచిగానే ఉండి కొన్ని రోజులు అయినాక ఆయన ఆరోగ్యం బాగలేకుండా అయింది. బాగలేకుండా అయితేనే ఎవరైనా చేస్తుంటే దుబ్బాక ఆయన చెప్తేనే ఇట్లా పోయి గుట్టకు పోయి ఉండు, దర్శనం అవుతాడు, ఆయన దర్శనం అవుతాడు అని చెప్తే ఆయన గుట్టకు పోయింది. గుట్టకు పోతే కొన్ని రోజులు 3 ఏళ్ళ పొద్దు ఆయన 3 ఏళ్ళ పొద్దు ఆయనే ఉన్నాడు. 3 ఏళ్ళు అయినాక ఆయన చెప్తే పోరాని చెప్తే కళ చెప్తే వచ్చిండు. వచ్చి ఈడ కందులు చేసిండు. వచ్చి ఇక అప్పుడే ఇక తోలుకు వచ్చినాం. వచ్చినాక పిల్లలు అయిన మంచిగానే ఉండి పెద్దగుట్ట పోతేనే బాబా షాదుల్లా కళ్ళు వచ్చి మందు పోసిండు. మందు పోతేనే తక్కువ అయితే ఓరాన్ని తోలితే వచ్చిండు. ఇడికి వచ్చి మంచిగానే ఉన్నాం. అప్పుడు ఇక 5 ఏళ్ల పాటు ఒంటరిగా పుట్టింట్లో తన కోసం ఎదురు చూస్తున్న భార్య ముత్తవ్వను నరసయ్య గారు తిరిగి కలవడం జరిగింది. ఆమెతో కలిసి మళ్లీ పెద్దగుట్టకు వెళ్లి కందూరు చేసి మొక్కు చెల్లించుకున్నారు. తన కృతజ్ఞతను ప్రకటించుకున్నారు. నమాజకొండ వచ్చి ఈడ కూకున్నా. దేవుడు అడవిలో కూకుంటే ఏమన్నా చెప్తాడేమని నమాజ్ కండు వచ్చి కూకుంటే కొన్ని దినాలకు అంతే వదుసలే కాడికి వచ్చిన మళ్ళీ దొరుకుతలేడు. ఆడ వచ్చి ఆడ 2 నెల అయింది. నెల అయితే ఒక ఆయన వచ్చి ఏమని చెప్పిండు, నువ్వు తినుకుంటా తాక్కుంటుంటే ఒంటెలు వస్తుంది, బయలు వస్తుంది, దేవుడు కనబడాను. అయ్యో రామ, మనం భక్తులం కాకపోతే దేవుళ్ళం కాకపోతే మనతో అవుతుందా అని ఇక 20 దినాలు తిండి తాగలేదు, ఒంటెలు బందని బయలు బందని 20 దినాలు అట్లనే ఉన్నాను. ఎప్పుడైనా తుర్రం అంటే ఇంతంత డికాషన్ దాగి ఊకుంది తెలిమే కదా. ఇక ఆడికెళ్ళి ఇక మళ్ళా అది అయిపోయినాక మళ్ళీ ఇడికెళ్ళి మళ్ళా అది అయిపోయినాక మళ్ళా గుట్టకు చేరి ఆడికెళ్ళి నువ్వు శమానికి పోతే శమాన్ కాడ ఒక మధ్య అని ఒక ఆయన చెప్పింది మహారాజు. చెప్తే మళ్ళీ ఆడికి పోయినా. ఆడు 20 దినాల దాకా ఉన్నా. ఉండి అంతా మళ్ళా గుట్టకు చేరొచ్చిన. గుట్టకు చేరొచ్చి శమాన్లకి వెళ్ళి గుట్టకు చేరొచ్చిన. చేరొచ్చి ఆడ ఇక అన్ని 3 నెలలు నిండి 2 నెలలు అడిగి పాయసమైనా 3 నెలలు నిండి ఇక ఉండి అంటే ఇక నాకు దేవుడు చెప్పకచ్చు అని ఉన్నాను. ఉంటే
మళ్ళీ అదే నర్సేను తోలురా అది తినాలంటారని మా అన్నకు చెప్పింది. రథారామరెడ్డి అన్న ఇతడు ఆయన చెప్తే పొమ్మనరా నర్సేను అది నాకు చెప్పింది. చెప్తే పోరారే నీకు చెప్పిండ్రా పొమ్మని చెప్పిండ్రా అంటే నువ్వు చెప్తే నేను పోతానా, దేవుడు 3 ఏళ్ళు ఉంచుకొని నన్ను అట్టిగానే వస్తారు అంటే నీ ఇష్టం పోతే పో లేకుంటే అన్నాడు. ఉండగా ఆయనకి 5-6 జ్ఞాలు ఉన్నా మంటన పడతలేదు. ఇక ఆయనతో ఉండలేని అని పెట్టి దండం పెట్టి ఇక వెళ్ళి వచ్చినా కానీ మంట ఒప్పుకోలేదు. అదే పువ్వుల మీద ఉన్నదా కాకపా చెప్పకపోయా 3 ఏళ్ళు ఉన్నదా చెప్పకపోయినా కానీ నాదే ఇంటికి వచ్చి అండుకుంటుంది. తినగా గొల్లమ్మ వచ్చింది. నడిచే ఉకుమైంది బుగులు పట్టకని గొల్లమ్మ వచ్చి చెప్పేటోళ్ళకి ఇక నాకు ఇక బుగులు పోయింది, అంత పోయింది. ఇక అడికి వచ్చినాక మళ్ళా ఇక వెళ్ళినాక ఇక మా భార్య 5 ఏళ్ళు ఇడిచిపెట్టినాక ఇక ఏం చేస్తుంది ఇక పోయి తోలుకొచ్చినాం గుట్టకు చేయాలి. తోలుకొచ్చినాక గుట్టకు పోయి మా మాకి పిల్లలు తీసుకుపోయి తందూరు చేసి వచ్చినాక ఇక అంతా కథ నడిచింది అనుకో. 3 సంవత్సరాల సుదీర్ఘ నిష్ఠా సమయం తరువాత లక్ష్యం సాధించి దీక్ష ముగించిన నరసయ్య గారు స్వగ్రామంలో మళ్లీ లౌకిక జీవనాన్ని సాగించారు. కడవేరుగు నరసయ్యగా తీవ్రమైన అనారోగ్యంతో 1974లో గ్రామాన్ని వదిలేసిన వారు 1977లో సంపూర్ణ ఆరోగ్యంతో పెద్దగుట్ట నరసయ్యగా గ్రామానికి తిరిగి వచ్చారు. చుట్టుపట్ల గ్రామాల్లో దేవుడిని చూసిన మనిషిగా నరసయ్య గారి పేరు మార్మోగింది. తిరిగి వచ్చిన తర్వాత నరసయ్య గారు తమ తల్లిదండ్రులతో తమ్ముడితో కలిసి కొన్నాళ్లు ఉమ్మడి కుటుంబంగా ఉన్నారు. ఆ తరువాత తండ్రిగారి సలహా మేరకు వేరు కాపురం పెట్టారు. పొత్తులో ఉన్నాము మేము. పొత్తుల నుంచి మా నడిపన్న నేను ఇద్దరం ఏర్వాడు, వాళ్ళిద్దరు ఏర్వాడరు, మేము ఇద్దరం ఉండి కలిసిమెలిసి ఇద్దరము ఉన్నాము. ఉన్న తర్వాత మా అన్న పానం బాగలేకపోతే పెద్దగుట్టకు పోయి అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటే నేను చిన్న నిజాంపేటలో వ్యవసాయం చేసుకుంటా నేనుండి ఇద్దరు సంసారం కాపాడి ఇద్దరికి అది చేసిన. మా అన్న వచ్చినాక మళ్ళా వాళ్ళు వంచుకొని మంచిగా ఉన్నాం, కలిసి ఉన్నాం. పెద్దగుట్ట నుంచి తిరిగి వచ్చిన నాటి నుంచి నరసయ్య గారి వ్యాపారంలో దినదినాభివృద్ధి కనిపించింది. వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించింది. ఆయనది గ్రామంలో పెద్ద కిరాణా దుకాణం. దానికి తోడుగా ధాన్యం వ్యాపారం, విత్తనాలు, ఎరువుల వ్యాపారం కూడా తోడయ్యాయి. ఆ పైన రైతులకి పంట రుణాలు. నరసయ్య గారి వ్యాపారాలు నిరాఘాటంగా సాగాయి. మేము ఎట్లా కష్టపడ్డామంటే 3కి లేచి మేము వ్యవసాయం చేసినాము, బేరం చేసినాము, లారీలు నింపినాము. మళ్ళా 10 ఎకరాల వ్యవసాయం కూడా మేమే చేసుకున్నాము, దుకాణం నడిపించినాము, మందు సంచులు తెచ్చినాము. అన్నీ మేము కష్టపడ్డాము. ఆ దేవుడు ఇచ్చిండు, పెద్దగుట్ట దేవుడు మాకు ఇచ్చిండు, సాయం చేసిండు. మేము మా భార్య పిల్లలు మేము ఉన్నప్పుడు మాకు చాలా బాధ కలిగింది. బాధ కూడా ఆదుకున్నాడు. కొన్ని కారణాలకు డబ్బులు కానీ ఏది కానీ మేము పంటలు పండించినాము, ఆయనకి ఇంతదాంగా పోసినాము, మాకు డబ్బులు ఇచ్చిండు. మేము కూడా జాగలు కొనుక్కున్నాం, భూములు కొనుక్కున్నాం, మేము కూడా బాగా పడ్డాము. మా అక్క బావ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నా. వాళ్ళు ఏ పని చేయమంటే ఆ పని చేసిన. వ్యవసాయం చేసినాము. వాళ్ళది ఆయన బోరు వేసుకున్నాడు, ఆయన బోరు పెట్టుకున్నాడు, ఆయనది పొలం చేసినాము. 5-6 ఏళ్ళు పని చేసినాక తర్వాత ఎన్నేళ్ళు చేస్తావురా నువ్వు, ఇలా నా దగ్గరనే ముసలి అయితే నువ్వు మరి ఇక నువ్వేనడు చేసుకుంటావురా అంటని మా బావ అన్నాడు. బావ అన్నమదిగా నేనేం చేసిన వేసి బావ మరి నీ దేవుని నమ్ముకుంటా, నీతో నేను ఉంటా, మనం ఉన్నంత కాలంలో నిన్ను నమ్ముకొనే ఉంటా, నేను నీ పేరు మరువా అనుకున్నా, దేవుణ్ణి కూడా మరువా, నిన్ను కూడా మరువా. ముత్తాక నరసయ్య బావ వీళ్ళిద్దరిని నువ్వు మరువా, నా జీవితాంతం ఉన్నంత సేపు. వ్యాపార దక్షతకే కాక నరసయ్య గారు దాన ధర్మాల విషయంలో కూడా ప్రసిద్ధి పొందారు. తన తలుపు తట్టి సాయం కోరిన వారందరికీ ఉపకారాలు చేయడం, ఆదుకోవడం ఆనాటి నుండి నరసయ్య గారికి అలవాటే. కడవేరి ముత్తవ్వ మా అక్క అవుతుంది. అప్పుడు మా బావ పానం హుషారు లేకుండే, అక్కడ ఆరోగ్యం బాగలేక పెద్దగుట్టకు పోయిండు. మా అక్కన అమ్మగారింటికి తోలేసిపోయిండ్రు. తోలేసిపోతే మా అమ్మ మా నాన్న తాన్ని
ఉన్నది. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. మా అమ్మ మా నాన్న వేరే దిక్కు ఇస్తాం బిడ్డ అన్నా కానీ ఆయన పేరు మీదే ఉంటా కానీ నేను వేరే ఒక్కరిని చేసుకోనని అన్నది. మా అమ్మతోనే వ్యవసాయం చేసింది, మాకు అందరికీ పీడీలు నేర్పింది, కష్టపడ్డది, ఇంటి మీదనే ఉన్నది. 4 సంవత్సరాలు అయింది. ఒక తురుకైనా అడ్రస్ తెచ్చిండు, పెద్దగుట్టకాడు ఉన్నాడు, మీ అల్లుడు బతికే ఉండ అని తెచ్చిండు. తెచ్చినాక మా అమ్మ మా నాన్న మా అక్కని తోలుకొని పెద్దగుట్టకు పోయిండ్రు. పెద్దగుట్టకు పోయినాక ఆయన కారణం అడవిలా ఉన్నాడు. అడవిలా చెట్లు గుట్టలు ఆకు ఆలం తెంపుకుంటా అదే తినుకుంటా నీళ్ళు తాగుకుంటా ఒక చెట్టు కింద పక్కిరి సాబు లెక్క పడిపోయిండట. పడిపోతే మా అమ్మ మా నాన్న చూసిండ్రు. అద్దు బిడ్డ, నువ్వు ఇక్కడ ఈయనకు అద్దు, నీకు వేరే ఒక్కరికి ఇస్తా అంటే కూడా మా అక్క ఒప్పుకోలేదు. చేసుకున్నట్టు 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకు ఆయన ఆరోగ్యం హుషారైంది. ఇంటికి దోలుకొచ్చిండ్రు. మా అక్కలో మామయ్య వచ్చిండు, నేను దోలుకపోతా అని చెప్పిండు. పోతా అంటే సరే అని మా అమ్మ నాన్న దోలుకొని పోయిండ్రు. చిన్నప్పటి నుంచి మా పెద్దమ్మ పెదబాపు మమ్మల్ని చాలా బాగా చూసేవారు. మాకు అమ్మమ్మ చిన్నప్పుడే చనిపోయింది, మా అమ్మమ్మ లేదు. అన్నిటికీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళము. మా పెద్దమ్మ మమ్మలను అమ్మమ్మ కన్నా ఎక్కువనే చూసింది, మా అమ్మనైనా బిడ్డలాగా చూసింది. మా పెద్దమ్మ మమ్మలను ఏదానికి తక్కువ ఏమీ చేయలేదు, అన్నిటికీ బాగానే చూసింది మా పెద్దమ్మ. హాలిడేస్ వచ్చినా ఎందుకు అన్నిటికీ పోయేవాళ్ళము. ఫంక్షన్లకు ఏదైనా వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము అక్కడికి పోయి చాలా బాగా ఉండేవాళ్ళము, చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. మా మామగారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి విషయంలో చెప్తూ ఉంటాడు కష్టాలు సుఖాల గురించి. కష్టం వచ్చినా కానీ బాధపడద్దు, సుఖం వచ్చినా కానీ ఆనందపడద్దు అనే విషయాలు చెప్తుంటాడు. ఆయన కష్టాలు చెప్తుంటాడు, నేను ఇక్కడ అక్కడ పని చేసినాను, ఇక్కడక్కడ పోయాను, చాలా కష్టపడి పైకి వచ్చాను, బిజినెస్ వ్యవసాయాలు ప్రతి విషయంలో ఇట్లా చేసుకోవాలి, మీరు కూడా ఎవరికి భయపడద్దు, ఎవరిని చేయి జార్చద్దు అని చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పిన మాటలు కూడా మాకు కూడా కొన్ని మంచిగా అనిపిస్తూ ఉంటాయి. ఆయన రూట్లో మేము కూడా అప్పుడప్పుడు ఆలోచించుకుంటాము, చేయాలనుకుంటాం, ఆయన చేయలేక మాకు కూడా రావాలా పైకి అని ఆశలు ఉంటాయి. వ్యక్తి మాత్రం బాగా మంచి వ్యక్తి, ఆయన మాకు అందరికీ ఆదర్శం. మేము 2005 సంవత్సరం ముందు ఆర్థిక ఇబ్బందితో ఉండటం వలన మా పెద్దమ్మ పెద్దనాన్నగారు చాలా సహాయపడ్డారు. వాళ్ళు చిన్న నిజాంపేట గ్రామం వెళ్ళినప్పుడు మాకు వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ చాలా సహాయపడ్డారు. మా యొక్క కుటుంబానికి చాలా ఉపయోగపడినాయి. దానికి కృతజ్ఞతగా మా పెద్దనాన్న పెద్దమ్మ గారికి కృతజ్ఞుడై ఉంటాను ఎల్లవేళలా. 1995లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. అప్పుడు ప్రైవేటు ఉద్యోగిగా ఒక ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగం కోసము అన్వేషిస్తున్నటువంటి క్రమంలో మా అవ్వగారు ఒక సూచనలు చేయడం జరిగింది. అట్లాగే గుట్ట నరసయ్య గారు కూడా మరి పెద్దగుట్ట సాదుల్లా బాబాను మొక్కినట్టయితే నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చెప్పేసి సలహా ఇవ్వడం జరిగింది. చెప్పిన ఒక 9 నెలల్లోనే 1998 డిఎస్సిలో నేను ఎంపిక కాబడ్డాను. ఇప్పటికీ సుమారు 27 సంవత్సరాల వృత్తి పూర్తి అయినది. మరి క్రెడిట్ అంతా మా బావగారికి, ఆ పెద్దగుట్ట సాదుల్లా బాబాకు చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నమ్ముతున్నాను. సాదుల్లా దయ వల్లనే జాబ్ వచ్చింది మా ఆయనకి. మా అన్నయ్య చెప్పడం వల్లనే ఆయనకి మొక్కినాం, కందూరు చేసినాం. ఆయన దయ వల్లనే మాకు 3 పిల్లలు మంచిగా పుట్టిరు, మంచిగా ఉన్నారు. మేము అనుకున్నవి మాకు ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ దేవుడు దయ వల్లనే, మా అన్నయ్య చెప్పడం వల్లనే. పెద్దగుట్ట నరసయ్య మా అల్లుడు, నా కొడుకు జాబ్ కోసము పెద్దగుట్ట స్వామికి మొక్కినాము. అనుకున్నట్టే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పెద్దగుట్టకు పోయి కందులకు చేసినాము. అప్పటి నుంచే దేవుని నమ్ముకున్నాం. నా బిడ్డ ముత్తవ, నా అల్లుడు నరసయ్యకు ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారికి ఊరట పలికి ధైర్యాన్నివ్వడం, ధన సహాయం చేయడం, తోచిన సలహాలతో త్రోవ చూపడం నరసయ్య గారికి తమ గ్రామంలోనే కాక చుట్టుపట్ల గ్రామాల్లో కూడా పేరు తెచ్చిపెట్టింది. మాకు ఇక్కడ దర్గా కావాలని మేము కోరుకున్నాము. అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ దర్గా కట్టుకున్నాము.
కట్టుకున్నాక తర్వాత ఇలా ఉండేందుకు తలదు లేదు. ఎట్లా వర్షం కొట్టినా ఎండ కొట్టినా ఏది లేకపోయా ఎట్లా వేయాలి అంటే గుట్ట నర్సయ్య బావ అక్కడ సిద్దిపేట నుంచి రేకులు తీసుకొచ్చి ఇక్కడ 2 రూములు ఆయన కట్టించిండు. మాకు కూడా సంతోషం అనిపించింది. నాకు 3 బిడ్డలు పుడితే మా నాన్న మా అమ్మ ఏడిచారు. మాకు గొల్లు ఉండే గొల్ల కాడ కూడా మా నాన్న ఊరికి ఏడిచిండు. అదే కుట్టినాడు సార్ వచ్చిండు, ఇంటికి వచ్చిండు. అత్తే ఏం చేసిన ఎందుకు ఎడుతుంటే మా తమ్ముడు ఒక్కడ తమ్మునికి 3 బిడ్డలు పుట్టిరి. ఆ పెద్దపడి స్వామి మొక్కులు ఒకసారి మొక్కితే తమ్ముడు కొడుకు పుడతారని కుట్టారు సార్ గారు మా అమ్మతో చెప్తే మా అమ్మ నా కొడుకు పుట్ట తండ్రి నేను ఆడ కందూరు చేసేస్తా అని చెప్పి పెద్దగుట్ట స్వామికి మొక్కింది. ఆ పెద్దగుట్ట స్వామి మొక్కితే నాకు అప్పటికి మా భార్యకు మా కొడుకు జలమించిండు. ఆ కొడుకు పుట్టినాక స్వామి అని పేరు పెట్టుకున్నాము. 2 ఏటలు తీసుకొని ఆ పెద్దగుట్ట స్వామికి పోదాం నర్సయ్య అని చెప్పి ఈ గుట్ట సగం చెప్తే పోదామని చెప్పి అన్నాడు. ఆయనతో తోలుకొని పోయినాము. పెద్దగుట్టకి పోయినా చక్క డైరెక్ట్ పెద్దగుట్ట పోయినాము. ఆడ కందులు చేసినాము 2 ఏటలతోని. మా కొడుకు ఎంటికలు తీసుకున్నాం. మా బాంధువు తోలుకుపోయినా మా చుట్టాలకు మాకు కూడా తృప్తి అనిపించింది. నా మనవరాలు ఆరోగ్యం బాగా లేకుంటే మత్తుగా దవాఖానలు తిరిగినాము, పైసలు ఖర్చు పెట్టినాము, కమ్మి కాలేదు. కమ్మి కాకుంటే నేను పక్కన పెట్టుకొని పన్నొకనాడు రాత్రి పంటే తెల్లగా బట్టలు వేసుకొని తురకైన వాళ్ళు వచ్చిండు. అత్తే నా మనవరాలు లేచి ఏడితే ఏంది బిడ్డ అంటే నాకు గిట్ల కనబడ్డాడు బిడ్డ అని నేను చెప్తే అమ్మ తురక దేవుడే కావచ్చునే నేను ఇంటికి వెళ్తానని మొక్కినా అని ఆమె అన్నది. ఆమె అంటే ఏమో అని గుట్ట నర్సయ్య దగ్గరికి బాబు దగ్గరికి వచ్చి చెప్తే అయితే ఆయననే ఎవరు కాదు మొక్కుపోను ఏదో కనుక తిరిగిపోవు మొక్కుపోమ్మన్నాడు. మొక్కుపోమ్మంటే మొక్కితే ఆరోగ్యం మంచిగా అయింది. మళ్ళీ ఆయననే తోలుకొని పోయినాం గుట్ట నర్సయ్యను. తోలుకొని పోయి అలా నిద్ర చేసినాం. మళ్ళీ ఇది చేసినాం, కొబ్బరికాయలు కొట్టినాం, అక్కడ చేసేటి చేసినాం. ఆయన చూపించిన తోవనే నా మనవరాలు మంచిగా అయింది. నాకు 2 కొడుకులు పుట్టినాక మళ్ళీ నాకు బిడ్డ కావాలని ఉండే మొక్కిన. నాకు బిడ్డ పుట్టింది. ఆనే ఎంటికలు తీసుకొచ్చిన ఆటలు కొండపోయిన. మళ్ళా తర్వాత నాకు బిడ్డకు 2 కొడుకులు పుట్టిర్రు. అక్కడనే ఎంటికలు తీసుకొచ్చినాం. మాకు ఆ దేవుని మొక్కితే మంచిగా అనిపించింది. మా మామ నర్సయ్య మామ తోలుకపోయింది గుట్టకు మమ్మల్ని. మాకు చేసిన కొద్ది జర మంచిగా అనిపిస్తుంది. నా కొడుకులకు సూత కొడుకులే పుట్టిర్రు. నా బిడ్డలకు కొడుకు మళ్ళీ నా పెద్ద కొడుకు బిడ్డకు సూత కొడుకే 2 కొడుకులే పుట్టిర్రు. మాకు మంచిగా అనిపిస్తుంది ఆ దేవుని నమ్ముకుంటే. మాకు నర్సయ్య మామ చేయంగానే మేము ఆడికి పోయినాం. పెద్దగుట్ట నుంచి తిరిగి వచ్చిన తరువాతి సంవత్సరాల్లో నరసయ్య దంపతులకు 3 పిల్లలు పుట్టి పుట్టుకలోనే చనిపోవడం జరిగింది. ఈ విషాద ఘటనలు ఆ దంపతుల్ని కలిచివేశాయి. అంతలో ఆయన తమ్ముడు లక్ష్మీ నరసయ్యకి కవల పాపలు కలిగారు. వారిలో ఒక పాపను నరసయ్య గారి తల్లి భూమవ్వ నరసయ్య గారి భార్య ముత్తవ్వ ఒడిలో వేయడం జరిగింది. ఆ పాప పేరే భూదేవి. నాకు అమ్మడాల పుట్టిండ్రు 2 ఆడపిల్లలు పుట్టిండ్రు. 2 ఆడపిల్లలు పుడితే మా బావ పుట్టుకుంటా చచ్చిపోయినరు. పుట్టుకుంటా చచ్చిపోతే మా అత్తమ్మ ఏం చేసింది, మా అక్క వాళ్ళే వేసింది. ఒక్క బిడ్డనే వేసింది. వేసినాక వాళ్ళకు 3 కొడుకులు 1 బిడ్డ. ఇక వాళ్ళ ఇంటికాడనే ఉంటుంది. అందరం మంచిగా సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళు మేము కలిసిమెలిసి ఉంటున్నాం. లక్ష్మీ నరసయ్య, సుశీలవ్వ, నేను కౌలలో 2 పుట్టిన మఠాలకు. ఈ నాయనకు నర్సయ్యకు ముత్తవ్వకు పిల్లలు దక్కుతలేరని నానమ్మ ఒడిలో వేసిందట. పెద్ద తమ్ముడు, నడుపు తమ్ముడు, చిన్న తమ్ముడు, చెల్లె అందరం మంచిగానే ఉన్నాము. పెద్ద బిడ్డను చదువుకున్నాక నా 3 కొడుకులు పుట్టిండ్రు, 1 బిడ్డ పుట్టింది. తరువాత ఆ సిద్ధపురుషుడు బాబా షాదుల్లా ఆశీస్సులతో ముత్తవ్వ నరసయ్య దంపతులకి 3 కొడుకులు 1 కూతురు జన్మించారు. పెద్ద కుమారుడు కడవేరుగు భిక్షపతి జూలై 17, 1982లో జన్మించారు. వీరు డిగ్రీ వరకు చదువుకున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ సిద్దిపేటలో సెటిల్ అయ్యారు. వీరి వివాహం మల్కాపూర్ గ్రామం కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీమతి తుమ్మ రాధా నారాయణల 4వ సంతానమైన మానసతో 2008 ఫిబ్రవరి 24వ తేదీన జరిగింది. వీరికి 1 కూతురు 1 కుమారుడు. కూతురు సిరిప్రియ ప్రస్తుతం బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు చరణ్ తేజ్ 9వ తరగతి చదువుతున్నాడు.
మా నాన్న యొక్క ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో నేను 2003లో ఇంటి యొక్క బాధ్యతలు స్వీకరించడం అయింది. ఒకవైపు కుటుంబము బిజినెస్ నిర్వహిస్తూనే మరొక వైపు ఉన్నత విద్య కోసము డిగ్రీ పూర్తి చేశాను. నేను ఉన్నత చదువులు చదువుతా అని కోరిక ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలు పై చదువులు చదవలేకపోయాను. నా యొక్క తమ్ముళ్ళను పై చదువులు చదవడానికి కృషి చేశాను. నేను అనుకున్న స్థాయిలో ఒక తమ్ముడు MCA చేశాడు, ఒక తమ్ముడు MTech చేశాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. 2003 నుంచి దాదాపు 20 సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. కుటుంబ బాధ్యతలు వ్యాపార నిమిత్తము మా నాయన ఒక 2 గొప్ప విషయాలు చెప్పడం జరిగింది. అందులో మొదటగా మాట తప్పకపోవడము, రెండవది ధర్మంగా ఉండాలని చెప్పడము, కర్మానుసారము మనం చేసుకున్న కర్మ ఫలితము తర్వాత వస్తుంది కాబట్టి న్యాయంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము చిన్నప్పటి నుంచి నేర్చుకోవడంతో అదే రకంగా మేము ఎదిగాను. నేను కడవేరు వారి పెద్ద కోడల్ని. మా అత్తమ్మ బాగా చూసుకుంటారు. మేము బాగానే కలిసి ఉంటాం అందరం. మాది ఉమ్మడి కుటుంబము. ఏ పండగలైనా అందరూ కలిసి జరుపుకుంటాం, బాగా ఉంటాము, బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలతోని, మా అత్త మామలతోని, బాగా ఆడపడుచుతోని అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం. నా పేరు కడవేరు సిరిప్రియ. నేను కడవేరు ముత్తమ్మ నర్స వాళ్ళ పెద్దమ్మ అమ్మరాలని. మేము నిజాంపేట వెళ్ళినప్పుడు మంచి ఎంజాయ్ చేస్తాం. అందరం కజిన్స్ కలిసి ఎంజాయ్ చేస్తాం. నేను కడవేరుగు నర్సయ్య ముత్తమ్మ పెద్ద మనవని. నా పేరు కడవేరుగు చరణ్ తేజ్. నేను ఊరికి వెళ్తే నానమ్మ తాత చాలా ప్రేమతో గారభంతో చూసుకుంటారు. మేమందరం చాలా హ్యాపీగా కలిసినప్పుడు చాలా ఎంజాయ్తో ఉంటాం. రెండవ కుమారుడు కడవేర్గు భూపాల్ మే 16, 1986లో జన్మించాడు. MCA వరకు చదువుకున్నారు. స్వగ్రామమైన చిన్న నిజాంపేటలో వారసత్వంగా వచ్చిన కిరాణం మరియు ఇతర ట్రేడింగ్ బిజినెస్ చూసుకుంటున్నారు. వీరి వివాహం సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీమతి బాసం భాగ్యమ్మ ముత్యంల మొదటి సంతానమైన జ్యోత్స్నతో డిసెంబర్ 12, 2011లో జరిగింది. వీరికి 2 కూతుర్లు, 1 కొడుకు. పెద్ద కూతురు తేజస్విని ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. రెండవ కూతురు లాస్యప్రియ 7వ తరగతి చదువుతోంది. కుమారుడు శ్రీయాంష్ 1వ తరగతి చదువుతున్నాడు. ఏదైనా పని చేయాలనుకుంటే అమ్మ నాన్నకు చెప్పి చేయడం నాకు అలవాటు. ఆ విధంగా చేస్తే సక్సెస్ అవుతుందని నమ్మకం. అమ్మ నాన్నల్ని నేను ప్రత్యక్ష దైవంగా భావిస్తాను. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పటికీ నా మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఎంతో అభిమానంగా చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో సభ్యురాలైనందుకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాను. గ్రామంలో మా మామయ్యకి ఎంతో మంచి పేరుంది. మా మామయ్యను అందరూ అభిమానంగా చూసుకుంటారు. చిన్న నిజాంపేట్ గ్రామంలో మా మామయ్యను ఎంతో గౌరవిస్తారు. అది మాకు ఎంతో గర్వంగా ఉంది. నేను మా నానమ్మతోటి మా తాతతోటి కలిసి ఉంటాము. మా నానమ్మ మా తాత ఎప్పుడు ఊరికి వెళ్ళినా చదువుకోమని చెబుతారు. నేను మా తాతతోటి బోర్ దగ్గరికి వెళ్తాము. తరువాత అక్కడ మ్యాంగో ట్రీస్, కోకోనట్ ట్రీస్, వెజిటేబుల్స్ అవి అవసరం ఉన్నాయి తీసుకొస్తాము. తర్వాత మా తాతతోటి కలిసి తిరుగుతాము. మా తాత మా నానమ్మ మాకు గారాబం చాలా చేస్తారు. మా తాతకి నేనంటే చాలా ఇష్టం. మా నాన్నమ్మకి అంటే నేను కూడా చాలా ఇష్టం. మా తాత నాకు, అక్కకి, తమ్మునికి పాకెట్ మనీ ఇస్తారు. మా నాన్నమ్మ కూడా పాకెట్ మనీ ఇస్తారు. మా తాత నా బర్త్డేకి కొత్త బట్టలు కొనిస్తారు. నా బర్త్డే గ్రాండ్గా చేస్తారు. నా నానమ్మ తాత ఇష్టం. నానమ్మకు ఇష్టం. తాత చిన్న కుమారుడు కడవేర్గు స్వామి ఏప్రిల్ 21, 1988లో జన్మించాడు. వీరు బీటెక్ చదువు పూర్తి చేసి ప్రస్తుతం విప్రోలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. వీరి వివాహం 23/5/2019లో కామారెడ్డి పట్టణానికి చెందిన
భోగ మాధవి శ్రీనివాసుల రెండవ కుమార్తె చరణితతో జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కూతురు విహానిష ప్రస్తుతం 1వ తరగతి చదువుతుండగా చిన్న కూతురు లియాన్షిక నర్సరీ చదువుతోంది. నాన్న విషయాలు నా జీవితంలో కూడా చాలా ప్రభావం చూపాయి. ఆయన తీరు, ఆయన కష్టపడే తీరు, ఆయన మాట్లాడే తీరు, ఇవన్నీ కూడా చూస్తూ పెరిగినప్పుడు నాకు ఇవన్నీ కూడా నా జీవితంలో నేను ఎదగడానికి, ఇప్పుడున్న పొజిషన్ కూడా రావడానికి కూడా నాన్న జీవితం నాకు చాలా ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైనా డిమోటివేట్గా అనిపించినప్పుడు, లేదంటే ఎప్పుడైనా లైఫ్లో లోగా అనిపించినప్పుడు, నాకు అనిపించినప్పుడు మా నాన్నగారే నాకు స్ఫూర్తి. ఆయన జీవితం అంతా నాకు ఒక నిలువెత్తు నిదర్శనం లాగా ఉండి, ఆయన నుంచి నేను స్ఫూర్తి పొంది అక్కడి నుంచి నేను మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ స్ట్రాంగ్ అయ్యి ఇలా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు నాన్నగారే స్ఫూర్తి. ఎవరు అవసరం లేకుండానే నా ఇంట్లోనే మా నాన్నగారు నాకు పెద్ద స్ఫూర్తిలాగా ఉండి, నాకు ఎల్లప్పుడూ ఎలాంటి నేను డిమోటివేట్ ఉన్నా, లో అయిపోయినా నాకు ఆయన స్ఫూర్తి ప్రదాతగా ఉండి నిలువెత్తు నిదర్శనంలాగా ఉండి ఆయన నన్ను ఎప్పుడు డ్రైవ్ చేస్తూ, నన్ను సక్సెస్ బాటలో ఎప్పుడు సక్సెస్లోనే డ్రైవ్ చేస్తూ, ఆయన నన్ను మోటివేట్ చేస్తూ ప్రతి విషయంలో అమ్మ నాన్న నేను వాళ్ళ కడుపున పుట్టడం నాకు ఎంతో గర్వకారణంగా అనుకుంటాను. నేను ఈ కుటుంబంలోకి రావడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా కానీ నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉండడం, ఇక్కడ మా అత్తమ్మ కానీ మా మామయ్య కానీ ఎవరైనా కానీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. మా అమ్మగారి లోటు లేకుండా చేశారు నాకు ఇక్కడ. నాకిద్దరు పాపలు, నా పిల్లలను కూడా చూసుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి, వాళ్ళు నా కుటుంబం నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఇంకా వాళ్ళే ప్రపంచం అయిపోయారు. వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతున్నాను నేను. నాకు ఇద్దరు పిల్లలు, నాకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళతోనే నాకు పొద్దు గడిచిపోతుంది, నాకు పొద్దంతా. ఈ కుటుంబంలో రావడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చివరి సంతానంగా కూతురు శ్యామల అక్టోబర్ 6, 1991 జన్మించింది. డిగ్రీ B.Ed చేశారు. కామారెడ్డి జిల్లా జనగామ గ్రామానికి చెందిన శివరాత్రి తులసమ్మ నరసయ్యల చిన్న కుమారుడైన శ్రీనివాస్తో తేదీ 4/10/2011లో వివాహం జరిగింది. వీరికి 3 కొడుకులు. పెద్ద కొడుకు విపుల్ తేజ్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. రెండవ కొడుకు ప్రణవ్ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్న కొడుకు శ్రీహాన్ 1వ తరగతి చదువుతున్నాడు. నాకు 3 అన్నయ్యలు. వాళ్ళ మధ్య నన్ను చాలా గారాబంగా పెంచినారు. అమ్మ నాన్న వాళ్ళు చాలా కష్టపడి మా నలుగురిని చదివిపించి మంచి పొజిషన్లో చూడాలని వాళ్ళకి బాగా ఆశ ఉండే. కాకపోతే ఇక జాబ్ రాకపోయినా అందరం ఒక లెవెల్లో అందరం బాగున్నాము. వాళ్ళు ఎంత అంటే పిల్లలు సంతోషంగా ఉండాలని చాలా కష్టపడ్డారు. ఆ కష్టంతోనే మేము ఇప్పుడు అందరం సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నాము అంటే కారణం అమ్మ నాన్ననే. మాకు చెల్లి అంటే అన్నలకు చాలా ఇష్టము. నాన్న అమ్మ కూడా కూతురు అంటే చాలా ఇష్టం. చాలా సంతోషంగా నన్ను చూసేవాళ్ళు. వాళ్ళ కష్టం అసలు చెప్పాలంటే అసలు ఎంత చెప్పినా కూడా తరగదు. అంత కష్టపడి మమ్మల్ని పెంచారు. ఇంకా పిల్లలు బాగుండాలని చాలా కష్టపడి వ్యాపారం చేసిండు, వ్యవసాయం చేసిండు, కిరాణా షాప్ పెట్టిండు. అవన్నీ పెట్టి పిల్లల కోసమే అవన్నీ చేయాలని చాలా కష్టపడ్డాడు అమ్మా నాన్న. అందుకే మేము ఇప్పుడు ఇంత మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నాము. అసలు అమ్మ నాన్న చేసిన కష్టము అసలు ఎప్పటికీ వర్ణించలేము. అసలుకు అంత కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళకు నేను పుట్టడం అనేది నేను చేసుకున్న చాలా అదృష్టం. సంబంధాలు మా అమ్మ వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళ ఏంటంటే చిన్న నిజాంపేట కడవేరుగు నరసయ్య వాళ్ళ ఇంటి నుంచి మాకు సంబంధం వచ్చింది. మేము వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ సంబంధం మాకు కుదిరింది. ఆ విధంగా మాకు పెళ్ళి అయింది. మా అమ్మ నాన్న కన్నా వాళ్ళు కూడా కలిసిమెలిసి ఉండడం జరిగింది. మా అత్తమ్మ, మా అమ్మ, మా మామయ్య వాళ్ళు, మా బామ్మర్దులు కూడా అందరం కూడా కలిసిమెలిసి రావడం పోవడము, అందరం కూడా అంత అన్యోన్యంగా ఉండడం జరుగుతుంది. కడవేరుగు వారి ఇంటి అల్లుని కావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. మా మామయ్య కానీ మా అత్తమ్మ కానీ మమ్మల్ని ఒక కొడుకులాగా భావిస్తారు. మా పిల్లలు కానీ ప్రతి పండగకి రమ్మని చెప్పేసి పదే ఫోన్ చేసి పిలవడము మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా పిల్లల్ని కానీ మమ్మల్ని కానీ
ప్రతిసారి వాళ్ళ పిల్లలను ఎలా చూసుకుంటారో మమ్మల్ని కూడా ఆ విధంగానే చూసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా అమ్మ నాన్న కన్నా ఎక్కువ నాకు వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా చూసుకుంటారో అంతకన్నా ఎక్కువ చూసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు ఆదరించినా ఎప్పుడు పండగకి రమ్మన్నా కానీ మేము వాళ్ళ పిలుపు కోసం మేము ముందుకు రావడానికి గురిక మేము ఆసక్తి చూపిస్తాం. నాకు వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ అమ్మాయిని నేను చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ముగ్గురం అన్నదమ్ములు కలిసి నిజాంపేట వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. అమ్మమ్మ తాతయ్యతోనే చాలా బాగుంటాం. హాలిడేస్ వెళ్ళినప్పుడు మామ వాళ్ళతోని చాలా ఎంజాయ్ చేస్తాం. మా తాత మా అమ్మ మంచిగా చూసుకుంటారు నన్ను. మా తాత ఏమో బోర్ కాడ నుంచి మ్యాంగోస్ తెస్తాడు, మంచిగా హ్యాపీగా తింటాం. నిజాంపేట వస్తే మంచిగా హ్యాపీగా ఉంటాం. మేము హాలిడేస్లో వచ్చి అందరం కలుస్తాం. మనవళ్ళు మనవరాళ్లతో నానమ్మ తాతయ్యలకి కావలసినంత కాలక్షేపం. పెద్దగుట్ట నరసయ్య గారి వయస్సు ప్రస్తుతం 80 సంవత్సరాలు. మొన్నటి వరకు సలక్షణంగా విజయవంతంగా తీరిక లేకుండా తన వ్యాపారాలు నిర్వహించిన నరసయ్య గారు ప్రస్తుతం చిన్న నిజాంపేటలో విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. విశ్రాంతి వ్యాపార నిర్వహణ నుంచి మాత్రమే. నరసయ్య గారి ఆధ్యాత్మిక ధార్మిక వ్యాసంగాలకి మాత్రం విరామం లేదు. ఆరోగ్యం సహకరించినంత వరకు ఆయన నెలకొకసారి పెద్దగుట్టకు వెళ్లి వస్తుండేవారు. ఇప్పుడు కూడా ప్రతి ఏటా జరిగే ఉర్సు ఉత్సవానికి వెళుతూనే ఉన్నారు. అదే కాదు, ఆయన తన ఇంట్లో తరచుగా 5 సంవత్సరాలకొకసారి క్రమం తప్పకుండా నరసింహస్వామి వారి ఉత్సవాలను, ఎల్లమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఆలయాలలో జరిగే పూజల్లో కూడా నరసయ్య గారు భక్త్యోత్సాహాలతో పాల్గొంటూ ఉంటారు. ఇంతటి సఫలమైన జీవితాన్ని అనుభవించిన నరసయ్య గారు తన విభిన్న అనుభవాల దృష్ట్యా కొత్త తరాల యువతకిచ్చే సందేశం ఏమిటి? దైవం ఒక్కటే, పరదైవం ఒక్కటే అని గాఢంగా విశ్వసించే ఆధ్యాత్మికవేత్త. దేవుడిని చూసిన మనిషి నరసయ్య గారికి ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించి వారి ద్వారా సమాజానికి రాబోయే కాలంలో ఇతోధికమైన స్ఫూర్తిని అందించాలని వారి విస్తృతమైన బంధు మిత్రగణం, అసంఖ్యాకమైన వారి శ్రేయోభిలాషులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. లోకా సమస్తా సుఖినో భవంతు.